హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఆరోహణ భాగ్యం పొందాలంటే 3 బాప్తిస్మముల అనుభవం ఖచ్చితంగా కలిగి ఉండాలి. మొదటిది నీటి బాప్తిస్మం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. మీ బాప్తిస్మం అలాంటిదేనా? పెళ్లి కొరకు బాప్తిస్మం తీసుకున్నారా? లేదా చిన్నప్పుడే చిలకరింపు బాప్తిస్మం తీసుకున్నారా? అది చెల్లదు. బ్యాప్టిజో అనే పదము నుండి బాప్తిస్మం అనే పదము ఉద్భవించింది. బాప్టిజో అనగా మునుగుట అని అర్థం. ప్రతివారు నీటిలో మునిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకోవాలి. అలాగే రెండవది పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. ప్రభు అయిన యేసుక్రీస్తు లూకా సువార్త 24:49 తెలియచేశారు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి, కనిపెట్టి ఉండండి అని. మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఆదిమ సంఘం అనుభవించింది. మనము కూడా ఆ మార్గం గుండా వెళ్ళవలసిందే. అలాగే మూడవది ప్రభు చెప్పారు, లూకా సువార్త 12:50 నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అని. జెబెదయి కుమారుల తల్లి తన కుమారులను ఎడమవైపు ఒకరిని, కుడివైపు ఒకరిని కూర్చుండబెట్టమన్నప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం, నేను తాగే గిన్నెలోనిది వారు త్రాగగలరా? నేను పొందే బాప్తిస్మం వాళ్ళు పొందగలరా అని. అయితే దాని అర్థం ఏమిటి? ఏమిటా బాప్తిస్మం? ఏమిటా గిన్నె? ఆ బాప్తిస్మమే శ్రమల బాప్తిస్మం. ఆ బాప్తిస్మమే, ఆ గిన్నె శ్రమల గిన్నె. కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యం చేరవలసిన వారమై ఉన్నాం. శ్రమలు లేని క్రైస్తవ జీవితమే కాదు, శ్రమల వలన మన విశ్వాసము శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. 1 పేతురు 1:8 ప్రకారం అవసరమును బట్టి దేవుడు మనకు శ్రమలు, ఇబ్బంది, కొలిమి అనుమతిస్తారు. తద్వారా మన విశ్వాస పరిమాణం పెంచబడుతుంది. మన విశ్వాసము బంగారం వలె శుద్ధ సువర్ణం అవుతుంది. అన్ని శోధనలో నుండి మనము జయించగలుగుతాం. జయించిన వారే పరలోక రాజ్యానికి అర్హులు. వారే ఎత్తబడే గుంపులో ఉండే క్రైస్తవులు. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, ఈ వివరణ మరింత లోతుగా ఈ వాక్యపు ఉదక స్నానాన్ని మనం అనుభవించటానికి, ఆ వాక్యపు ఉదక స్నానంలో మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం కొరకు సిద్ధపట్టు కొరకే పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభలు నవంబర్ 26, 27 తేదీల్లో బుధ, గురువారాల్లో ఆమ్శ్రీ ప్లాజాకు బదులుగా ఆర్ కన్వెన్షన్స్ 2nd ఫ్లోర్, డిమార్ట్ బిల్డింగ్, సికింద్రాబాద్